ఈ 5 విషయాలను మీ భాగస్వామికి పొరపాటు కూడా చెప్పకండి. 1. ఒత్తిడిని కలిగించే విషయాలు. తెలివైన వ్యక్తి తన భాగస్వామితో ప్రతిదీ పంచుకోకూడదు. ఇది అనుసరిస్తే మీ ఇద్దరిపై ఒత్తిడి, ఆందోళన ఉండదు. తద్వారా మీ మధ్య ప్రేమ, బాంధవ్యాలు చెడిపోకుండా నిలిచే ఉంటాయి. 2. గత జ్ఞాపకాలు. ప్రతి సంతోషకరమైన సంబంధంలో నిజాయితీ చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు మీ గతానికి సంబంధించిన అనవసరమైన విషయాలను భాగస్వామితో పంచుకోవడం ద్వారా మీ సంబంధంలో సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే గతానికి సంబంధించిన విషయాలను మరచిపోయి కొత్త సంబంధంపైనే దృష్టి పెట్టడం మంచిది. 3. వ్యక్తిగత విషయం. మీ బంధువులలో ఎవరైనా మిమ్మల్ని నమ్మి ఏదైనా సమస్య లేదా పెద్ద రహస్యాన్ని మీతో పంచుకుంటే దానిని మీ భాగస్వామికి చెప్పకండి. ఒకవేళ మీరు ఇలా చేస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విషయం బయటపడవచ్చు. అప్పుడు మీరు ఆమె నమ్మకాన్ని కోల్పోవచ్చు. 4. తల్లిదండ్రుల దుర్మార్గం. మీ భర్త పని నుండి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీరు అతడి తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడినా లేదా విమర్శించినా అతడు దానిని తేలికగా తీసుకుంటాడని మీరు అనుకుంటే పొరపాటే. ఎవరూ వారి తల్లిదండ్రులపై విమర్శలు వినడానికి ఇష్టపడరు. నిజంగా ఏదైనా పెద్ద సమస్య ఉంటే మీ భర్త మానసిక స్థితి, సమయాన్ని దృష్టిలో ఉంచుకుని దాని గురించి మాట్లాడండి. 5. అనుమానం ఆధారంగా విమర్శించవద్దు. కొన్నిసార్లు దంపతుల మధ్య కలిగే అనుమానాలు అందమైన సంబంధానికి మధ్య గోడ కడతాయి. అందుకే ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానం ఆధారంగా మీ భాగస్వామిని నిందించకండి. వారిని దోషిగా చూడటం మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది.